హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. అయితే సొంత ఇల్లు కల అనేది అందరికీ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ సిటీలో లో అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ కోసం రాజీవ్ స్వగృహ ఇళ్లను కట్టి అమ్ముతుంది. అయితే ఇది బండ్లగూడ అండ్ పోచారం 2 దగ్గరలో అమ్మడం జరుగుతుంది. పోచారంలో మొత్తం 601 ఫ్లాట్స్ ఉన్నాయి. బండ్లగూడలో మొత్తం 159 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాట్స్‌కి ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్ ఏంటి? లోన్ ఎలా అప్రోచ్ అవ్వాలి? వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. బండ్లగూడలో ఉన్న సహభావన టౌన్‌షిప్ గురించి తెలుసుకుందాం. అక్కడ ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? ఏంటిది అని. ఇక్కడ మొత్తం 159 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో 1 బీహెచ్‌కేలో 105 ప్లాట్స్ నార్మల్ పర్సన్స్‌కి, ఒక 24 ప్లాట్స్ అనేది సీనియర్ సిటిజన్స్ కోసం ఉన్నాయి. 2 బీహెచ్‌కేలో అయితే 19 ప్లాట్స్ ఉన్నాయి. 3 బీహెచ్‌కేలో 8 ప్లాట్స్ నార్మల్ అండ్ 3 ప్లాట్స్ అనేది 3 బీహెచ్‌కే డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. 1 బీహెచ్‌కే నార్మల్ అయితే మొత్తం 105 ప్లాట్స్ ఉన్నాయి. అవి 545 స్క్వేర్ ఫీట్‌లో కన్‌స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి 15 లాక్స్. 1 బీహెచ్‌కే సీనియర్ సిటిజన్ అయితే 645 స్క్వేర్ ఫీట్‌లో కన్‌స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 18 లాక్స్. 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ వచ్చేసి మొత్తం 798 ఎస్ఎఫ్టీలో కన్‌స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 22 లాక్స్. 3 బీహెచ్‌కేలో మొత్తం 8 ప్లాట్స్ ఉన్నాయి. అవి అరౌండ్ 1150, 1250 ఎస్ఎఫ్టీలో కన్‌స్ట్రక్షన్ చేసున్నారు. వీటి కాస్ట్ వచ్చేసి 38 లాక్స్. వేరేజ్ 3 బీహెచ్‌కే డూప్లెక్స్ వచ్చేసి 1450, 1600 ఎస్ఎఫ్టీ దగ్గరలో కన్‌స్ట్రక్షన్ చేసున్నారు. వీటి కాస్ట్ వచ్చేసి 40 లాక్స్. ఇవి కాకుండా వీళ్ళ దగ్గర మోడల్ హౌసెస్ కూడా ఉన్నాయి. మోడల్ హౌసెస్ 1 బీహెచ్‌కేలో 2, 2 బీహెచ్‌కేలో 2, 3 బీహెచ్‌కేలో 2 ఉన్నాయి. ఈ మోడల్ హౌసెస్‌ని రెడీ టు మూవ్ హౌసెస్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇందులో ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ వర్క్, ప్లంబింగ్ వర్క్ అన్నీ చేస్తున్నాయి. మనం ఓన్లీ ఫ్లాట్ తీసుకుంటే అందులోకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అందులోకి వెళ్ళడమే. వేరే వర్క్ ఏముండదు. వీటికి ఎలా అప్లై చేయాలంటే, మొదటగా 1 బీహెచ్‌కే తీసుకునే వాళ్ళు 1,00,000, 2 బీహెచ్‌కే తీసుకునే వాళ్ళు 2 లాక్స్, 3 బీహెచ్‌కే తీసుకునే వాళ్ళు 3 లాక్స్ డీడీ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ టీజీఆర్ఎస్సీఎల్ హైదరాబాద్ పేరు మీద డీడీ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొదటగా 3 బీహెచ్‌కే తీసుకునే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడదాం. 3 బీహెచ్‌కే తీసుకునే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవండి. 3 బీహెచ్‌కే తీసుకునే వాళ్ళు అప్లికేషన్‌తో పాటు ఈ డీడీ అండ్ ఆధార్ కార్డ్స్ అటాచ్ చేసి వీళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వేరాజ్ 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే తీసుకునే వాళ్ళు వాళ్ళ ఇన్‌కమ్ ప్రూఫ్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ అంటే పెద్దగా ఏముండదు. మీరే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా మనకి అప్లికేషన్‌లో ఉంటుంది. 1 బీహెచ్‌కే తీసుకునే వాళ్ళు 35,000 లోపల ఇన్‌కమ్ ఉన్నట్టు, 2 బీహెచ్‌కే ఉన్నవాళ్ళు 35,000-50,000 లోపల ఇన్‌కమ్ ఉన్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే తీసుకునే ముగ్గురు వ్యక్తులు నో హౌస్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే తీసుకునే వాళ్ళు అప్లికేషన్‌తో పాటు డీడీ, ఆధార్ కార్డ్, నో ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ నో హౌస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటిపై గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తీసుకోవాలి. గ్రీన్ పెన్ హోల్డర్ ఎవరైనా సరే సంతకం చేయొచ్చు. ఈ హౌసెస్‌కి అప్లై చేసేవాళ్ళు వాళ్ళ అప్లికేషన్‌లో 3 హౌస్ నెంబర్స్ రాయాల్సి ఉంటుంది. లక్కీ ట్రిప్ ద్వారా ఎవరికి ఏ హౌస్ వస్తే వాళ్ళకి ఆ హౌస్ ఇచ్చేస్తారు. బండ్లగూడలో అప్లికేషన్ సబ్మిషన్ 29థ్ ఈవినింగ్ 5 వరకు తీసుకుంటారు. అయితే లాటరీ ద్వారా నెక్స్ట్ డే 30 రోజు 10:30కి లాటరీ తీయడం జరుగుతుంది. అలాట్ అయిన వాళ్ళకి వాళ్ళ ఇంటిమేషన్ లెటర్ ఇచ్చేస్తారు. అదే పోచారంలో అయితే 30 రోజు ఈవినింగ్ 5 పీఎం వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ డే ఫస్ట్ రోజు 2 బీహెచ్‌కే వాళ్ళకి లాటరీ తీస్తారు. మిగిలిన వాళ్ళందరికీ సెకండ్ రోజు లాటరీ తీస్తారు. అయితే లాటరీలో హౌస్ వచ్చిన వాళ్ళు 7 డేస్ లోపల 25% ఆఫ్ ది హౌస్ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మిగిలిన అమౌంట్‌లో 50% అనేది 30 డేస్ లోపల సబ్మిట్ చేయాలి. అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసి 60 డేస్ లోపల పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకవేళ 7 డేస్‌లో 25% మనం అమౌంట్ పే చేయకపోతే అప్లికేషన్‌ని రిజెక్ట్ చేస్తారు. మనం కట్టిన అమౌంట్ కూడా రిటర్న్ రాదు మనకి. ఒకవేళ లాటరీలో మన నేమ్ వచ్చి మనం హౌస్ తీసుకోకపోతే మన అమౌంట్ మనకి రిటర్న్ రాదు.
ఒకవేళ లాటరీలో మన నేమ్ రాకపోతే, మన డీడీ మనకిచ్చేస్తారు. లాటరీలో మన నేమొచ్చి, మనం ఇల్లు తీసుకోకపోతే, మన అమౌంట్ మనకి రిటర్న్ రాదు. ఈ హౌస్ తీసుకునే వాళ్ళకి అదనంగా ప్లాట్ కాస్ట్‌తో పాటు రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయి. 7.6% డెవలప్‌మెంట్ ఫండ్ ఉంటుంది. 50,000 అండ్ కార్పస్ ఫండ్ ఉంటుంది. ₹50 పర్ ఎస్ఎఫ్‌టి. మినిమమ్ 27,250 నుంచి 80,000 వరకు పడుతుంది. అది 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే అలా డివైడ్ చేసుకుంటూ కార్ పార్కింగ్‌కి 2.25 లాక్స్, 3.25 లాక్స్ ఉన్నాయి. కార్ పార్కింగ్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. మిగిలిన కార్పస్ ఫండ్, డెవలప్‌మెంట్ ఫండ్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. అందరికీ ఉండే ఒక డౌట్ ఏందంటే, లాటరీలో వాళ్ళ పేరు రాకపోతే, వాళ్ళు కట్టిన డీడీ అమౌంట్ వాళ్ళకొచ్చేస్తుందా? అంటే వచ్చేస్తుందండి. అదే రోజు కానీ, వితిన్ 7 డేస్ గానీ, మీ డీడీ మీకిచ్చేస్తారు. ఒక లాటరీలో నేమ్ వచ్చిన వాళ్ళు, నేను హౌస్ తీసుకోను అని అనుకుంటే, అదే టైంలో లాటరీ తీసే టైంలోనే వద్దు అని చెప్తే, వేరే వాళ్ళని లాటరీ తీసి వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా చెప్పకపోతే, మీ అమౌంట్ మాత్రం మీకు రాదు. లాటరీలో నేమొచ్చి చెప్పకపోతే, ఆ అమౌంట్ మీకైతే డీడీ అమౌంట్ మీకు రాదు. ఈ బండ్లగూడలో ఉన్న హౌసెస్‌కి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ బండ్లగూడ బ్రాంచ్‌లో లోన్స్ అనేటివి అందిస్తున్నారు. అదే పోచారంలో ఉండే ఇండ్లకి ఆహ్, నారేపల్లిలో ఉన్న బ్రాంచ్‌లో లోన్స్ అందిస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోన్ నంబర్స్ అవన్నీ నేను ఇక్కడ ఫోటోలో పెడతాను చూడండి. మన తెలంగాణ బ్యాంక్ వచ్చేసి హౌస్ కాస్ట్ ఒకటే కాకుండా కార్పస్ ఫండ్, డెవలప్‌మెంట్ ఫండ్, కార్ పార్కింగ్, రిజిస్ట్రేషన్ చార్జెస్ ఇలా అన్నిటికీ కూడా లోన్ ఇస్తుంది. అయితే సెమీ ఫినిష్డ్ హౌసెస్‌కి మోడిఫికేషన్ చేసుకోవడానికి మన తెలంగాణ బ్యాంకు లోన్స్ ఇస్తుంది. మీకోసం 2 బీహెచ్‌కే మోడల్ ఫ్లాట్ వీడియో చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది 2 బీహెచ్‌కే నార్మల్ ఫ్లాట్. లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకు టీవీ సెట్ ఇక్కడ కనిపిస్తుంది. టీవీ పెట్టుకోవచ్చు. మనకు సోఫా సెట్ గూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఇది ఒక బెడ్‌రూమ్ విత్ కబోర్డ్ ఫెసిలిటీ గూడా. కబోర్డ్స్ కూడా మంచిగున్నాయి. విత్ బెడ్స్ అండ్ ఆహ్, మనకు చూస్తే కబోర్డ్స్ అన్నీ గూడా ఉన్నాయి. మొత్తం టోటల్ కంప్లీట్‌గా ఫినిష్ అయిపోయి ఉంది హౌస్. ఇది బాల్కనీ కమ్ కిచెన్. లైక్ కిచెన్ దాన్ని ఆనుకొని బాల్కనీ. కిచెన్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. బాల్కనీ ఇక్కడ నుంచి చూస్తే మనకు మొత్తం రోడ్డు కనిపిస్తుంది. బాల్కనీ వ్యూ గూడా బావుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. ఆహ్, తర్వాత ఇంకో బెడ్‌రూము 2 బీహెచ్‌కే చూస్తున్నాం కాబట్టి ఇంకో బెడ్‌రూమ్. బెడ్ అండ్ కబోర్డ్ 2 ఉన్నాయి. విత్ అటాచ్డ్ బాత్రూమ్. దీనికి గూడా 2 బెడ్‌రూమ్స్‌కి 2 బాత్రూమ్‌లున్నాయి. అది మనకిక్కడ. తర్వాత బెడ్‌రూమ్ నుంచి బయటికొస్తే మనకు రెగ్యులర్‌గా హాల్. అది ఫ్రెండ్స్. 3 బీహెచ్‌కే నార్మల్ ప్లాట్ ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి చూసేయండి. 3 బీహెచ్‌కేలో నార్మల్ ప్లాట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి పెద్ద హాలు. చాలా విశాలంగా ఉంది. స్ట్రెయిట్‌గా మనకి బాల్కనీ. చూద్దాం మళ్ళీ. అయితే 3 బీహెచ్‌కే కాబట్టి ఇక్కడ మనకొక 1 బీహెచ్‌కే. వాళ్ళు ఇంకా క్లీన్ చేయలేదు. వాళ్ళ కార్డ్‌బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఇందులో కరెంట్ వర్క్ ఏది ఉండదు. అన్నీ మనం చేయించుకోవాలి. బాత్రూమ్స్ అయినా గానీ, షవర్స్ ఎవ్రీథింగ్ ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రిసిటీ వర్క్, మళ్ళీ పెయింట్ గూడా వేసుకోవాలి. ఇది ఇంకో బెడ్‌రూమ్. మనం చూస్తే అలా బాల్కనీలోకి వెళ్దాం ఒకసారి. ఎలా ఉందో చూద్దాం బాల్కనీ నుంచి వ్యూ కూడా. ఇది మనకు 9థ్ ఫ్లోర్‌లో ఉందండి. సో, సిటీ మొత్తం మంచిగా కనిపిస్తుంది. మంచిగా బాల్కనీలో గూడా ఎంజాయ్ చేయొచ్చు. మోడల్ హౌస్ కాకుండా నార్మల్ హౌస్ తీసుకుంటే వాటికి పెయింటింగు, ఎలక్ట్రిసిటీ వర్కు, మళ్ళీ ప్లంబింగ్ వర్కు, కబోర్డ్ వర్క్ అన్నీ మనం చేయించుకోవాల్సి ఉంటుంది. కిచెన్‌లోకెళ్ళి చూద్దాం కిచెన్ ఎలా ఉందో. ఇది కిచెన్. మనకు చెప్పాను గదా! చాలా రోజులు యూజ్ చేయనందువల్ల కొద్దిగా దుమ్ము దుమ్ముగా ఉంది. కిచెన్‌కి ఆనుకునే మళ్ళా వాష్ ఏరియా గూడా ఉంది. ఇక్కడ ఒక బెడ్‌రూమ్
మూడో బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. దీనికి మీరు కనుక ఈ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి అవి ఎలా ఉన్నాయో చూసి కండిషన్స్ చూసి తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.